హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ బాగున్నారండి? చాలా ఎక్కువగా ఉన్నాయి కదా వర్షాలు. ఈ వర్షాలకి పిల్లలకి సెలవులు ఇచ్చేసారు. పెద్దవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. అలాంటప్పుడు మధ్యాహ్నం స్నాక్ ఏదన్నా పెట్టు అని అడుగుతారు మనల్ని. అప్పుడు ఇలా ఆలూతో కజ్జికాయలు తయారు చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. దానికి ముందుగా 3 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఇలా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇంతే ముక్కల కింద ఉంటే మరీ బాగుండదు కాబట్టి ఇలాగంతే సన్నగా మెదుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. అంటే ఎక్కువ జనం ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోండి మీకు సరిపడగా పిండి. మాకైతే ఒక కప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు వేసాను. రుచికి సరిపడగా ఉప్పు, ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. వేసుకొని మనం చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకోవాలి గట్టిగా. సెలవులు వచ్చినాయంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతారు కదండీ! పిల్లలు కదా తినాలనిపిస్తది. పిల్లలకే కాదు ఇలా చల్లగా ఉందనుకోండి మనకి కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తది. ఎండ ఉండేటప్పటికన్నా ఇలా చల్లగా ఉండేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా హాట్‌గా ఏమైనా తినాలనిపిచ్చేటప్పుడు ఇలా సింపుల్‌గా చక్కగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండి మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట, పావుగంట మీకున్న టయాన్ని బట్టి చేసుకోవచ్చు ఇది. నేనైతే ఒక పావుగంట పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పిండి. మూత పెట్టేసుకుందాము. అయిన తర్వాత ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బండి పెట్టుకొని ఒక ఎక్కువ ఆయిల్ ఎయక్కర్లేదండి. ఇది కూర కాదు కాబట్టి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడెక్కింది కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కలర్ వచ్చే వరకు వేపక్కర్లేదండి. కొద్దిగా పచ్చిదనం పోతే సరిపోతుంది. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఇలా కొద్ది పచ్చిదనం పోయింది కదా! ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము ఉల్లిపాయలకి సరిపడగా. వేసి ఒకసారి కలిపేసుకొని, నేను ముందుగానే ఒక క్యారెట్ తురుముంచుకున్నానండి. క్యారెట్ కూడా ఏస్తే పిల్లలకి మంచిది కదా! ఒక క్యారెట్ తురుముంచుకున్నది. మనం ఇందాక బంగాళాదుంపలు మెదిపుంచుకున్నాం బంగాళాదుంపలు వేసుకొని, ఓ పావు స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూను గరం మసాలా, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. సూపర్ టేస్ట్‌గా ఉంటదండి. అలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని, చిన్న నిమ్మకాయ తీసుకొని అది కూడా నిమ్మరసం కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ఇలా మనకు సరిపడగా సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, మనకి అంటే కజ్జికాయలంటే మరీ పెద్దగా చేసుకుంటే బాగోదు కదండీ! ఆలు పెడతాం కాబట్టి చిన్న సైజు చేసుకుంటే బావుంటాయి. ఇంకా నా దగ్గర బాక్స్ ఉంది. ఇంకా చిన్న సైజు ఉంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటే పిల్లలకి సరదాగా ఉంటుంది. ఇదిగోండి. మరీ పలచగా ఉండకూడదు. అలాగని మరీ మందంగా ఉండకూడదు చపాతీ. సమానంగా ఉంటే మనకి కజ్జికాయ బాగా వస్తుంది. అదిగోండి అలా ఉంటే సరిపోతుంది. మనం అన్ని చపాతీలు కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని మనం చేసుకున్నాం కదా బంగాళాదుంప స్టఫింగ్ అది తెచ్చి ఇందులో చపాతీ మీద పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. మళ్ళా మడత వేసేస్తే విడిపోతుంది కదా! కొద్దిగా వాటర్ కూడా అంచులంట ఇలా వాటర్ రాసుకోవాలి. అప్పుడు మనకి విడిపోకన్నా ఆయిల్‌లో వేస్తే విడిపోకన్నా చక్కగా ఉంటది. ఇలా ఇప్పుడు ఇలాగా మడిచేసి అంచులు ఇలా నొక్కుదాం. మనకి డిజైన్ కావాలి కాబట్టి ఫోర్క్ తీసుకొని ఇలాగ చక్కగా డిజైన్ కింద వేసుకుందాం. ఇప్పుడొచ్చిందా మీకు కజ్జికాయలాగా ఉంది కదా! హాట్ కజ్జికాయ అంటే పిల్లలు చాలా సరదాగా తింటారండి. అందులోకి ఆలు ఉందంటే పిల్లలే, పెద్దలు అందరం ఇష్టపడతాం కదండీ! ఇలా మొత్తం మనం తయారు చేసుకున్న అన్నిటిలోని ఇలా చేసుకొని కజ్జికాయలా తయారు చేసేసుకుందాం. స్టఫింగ్ కూడా చక్కగా ఎక్కువ పెట్టుకుంటే తినేటప్పుడు మొత్తం దుంపలు తగిలి చాలా టేస్ట్‌గా ఉంటదండి. పిల్లలు 1 కాదు, 2 కాదు మీరు ఎన్ని పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు, పెద్దవాళ్ళం అందరమే కూడా. అంత రుచిగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉండేది. నేను ఇదివరకు కాలేజీ నుంచి వచ్చిన, స్కూల్ నుంచి రాగానే ఇలాగే చేసి పెట్టేదాన్ని మా పిల్లలకైతే. అదే మీకు కూడా వర్షంగా ఉంది కదా! ఇంట్లో ఉంటారు పిల్లలు. చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ దగ్గరికైతే వెళ్ళిపోదామండి. ఇంక రెడీ అయిపోతున్నాయి కదా! స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకుందాం.
తగినంత ఆయిల్ పోసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే కాగిన నూనె ఎక్కువ వాడకూడదు కాబట్టి మనం తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా దానికి ఎన్ని సరిపోతాయి, 3 కజ్జికాయలు అయితే సరిపోతాయి. ఆ ఆయిల్కి 3 వేసుకొని వేపుకుందాం. ఇది నూనె కాగగానే ఐలోనే ఉంచకండి, సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే గోధుమ పిండి త్వరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేపుకోండి. లో ఫ్లేమ్ అంటాం కదా, ఆ టైప్లో వేపుకుంటే మంచి కలర్ వస్తుంది కజ్జికాయలు. ఇలాగ అటు ఇటు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. అంటే కాగింది ఒకసారి 2 సార్లు కాగిన నూనె మళ్ళీ పద్దాక వాడకూడదంటండి. కొద్దిగా ఆవేశం అది ఉన్నవాళ్ళు, పాలోబసం ఉన్న వాళ్ళకి పడదు ఇలా కాక నూనెలవి. అంతేనండి, వేడి వేడి సమోసాలు రెడీ అయిపోయినాయి మనకి. దీనికి టమాటా సాస్ పెట్టుకొని తిన్నారంటే ఇంకా చూడండి, మీరే అంటారు చాలా చాలా బాగున్నాయని. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.